హలో అండి, అందరు ఎలా ఉన్నారు? సో లాస్ట్ టైం మీకు నేను చెప్పాను కదా, నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. దానికి సంబంధించి నేను వేరే వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పి, సో ఆ వీడియో నేను ఇంకా పోస్ట్ చేయలేదేంటి అని అనుకుంటున్నారు కదా. సో ఏం లేదండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకని నేను వీడియో పోస్ట్ చేయలేదు. నాకు వాయిస్ అనేది రాలేదన్నమాట. సో అందుకని వాయిస్ ఓవర్తో వీడియో అనేది చేయలేకపోయాను. సో ఈ వీడియోలో నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను. సో ఆర్డర్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మ్యాటర్ ఏంటంటే, నేను ఒక ప్యారెట్ వీడియో అవుట్లైన్ చేశాను కదా. సో ఆ రీల్ వాళ్ళు చూశారు, ఎవరైతే నాకు ఆర్డర్ ఇచ్చారో. సో వాళ్ళు నాకు మెసేజ్ చేశారు. సో వాళ్ళు చెన్నైలో ఉంటారనమాట. సో వాళ్ళు చెన్నై నుంచి నాకు ఆర్డర్ చేశారు. సో వాళ్ళకి మొత్తం 160 పీసెస్ ప్యారెట్ అవుట్లైన్ మాత్రమే కావాలని చెప్పారు. ఆ 160 పీసెస్ వాళ్ళకి 100 సపరేట్గా అండ్ 60 సపరేట్గా కావాలి. సో 100 వచ్చేసరికి ప్యారెట్ క్లిప్స్ కోసం అనమాట. సో ఫస్ట్ బిగ్ వన్ అండ్ దెన్ సెకండ్ స్మాల్ అండ్ థర్డ్ వన్ స్మాల్ అండ్ ఫోర్త్ వన్ స్మాల్ అలా అనమాట. ఒక ప్యాటర్న్లో వాళ్ళకి కావాలని చెప్పారు. అండ్ మిగతా 60 వచ్చేసరికి బ్యాంగిల్స్ కోసం ఓన్లీ సింగిల్ ప్యారెట్వి మాత్రమే కావాలన్నారు. బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సింగిల్ ప్యారెట్స్ మాత్రమే వాళ్ళకి కావాలని చెప్పారు. సో నేను వాళ్ళు ఎలా అడిగారో అలా నేను ఫస్ట్ ఓహెచ్పి షీట్ పైన అవుట్లైన్ డ్రా చేశాను. ఓన్లీ అవుట్లైన్ అనేది నేను ప్యారెట్ క్లిప్స్ కోసం మాత్రమే డ్రా చేశాను. అండ్ సింగిల్ ప్యారెట్స్ కోసం నేను అవుట్లైన్ డ్రా చేయలేదు. బికాజ్ మనకి క్లిప్ కోసం మనం అవుట్లైన్ డ్రా చేస్తేనే మనకి కొంచెం నీట్గా వస్తుందని చెప్పి నేను ఫస్ట్ క్లిప్ గురించి మాత్రమే ఓహెచ్పి షీట్ మీద డ్రా చేశాను. ప్యారెట్స్కి సంబంధించి డైరెక్ట్ నేను ట్రేసింగ్ పేపర్ మీద సింగిల్ ప్యారెట్ని అనేది డ్రా చేసి డైరెక్ట్గా ఓహెచ్పి షీట్పై ట్రేస్ చేసి నేను దాని జర్దోసిని స్టిక్ చేశాను అనమాట. సో మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో తర్వాత అవన్నీ డ్రై అయిన తర్వాత వాటిని షేప్ వైజ్ ఎడ్జెస్ వైజ్, సో నాకు వాళ్ళు టైం ఇచ్చారు ఇవి చేయడానికి. అర్జెంట్ అని ఏమీ చెప్పలేదు, టైం తీసుకొని మంచిగా చేసి పంపించండి అని చెప్పారు. సో ఇది బిగ్ ఆర్డర్ అని ఎందుకు అన్నాను, ఇంతకీ అమౌంట్ ఎంతో చెప్పట్లేదని అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ప్యారెట్ క్లిప్కి సంబంధించి నేను ఒక పీస్కి 43 రూపీస్ తీసుకున్నాను. అండ్ ఫర్ బ్యాంగిల్ సింగిల్ ప్యారెట్ పీస్కి సంబంధించి నేను 38 రూపీస్ తీసుకున్నాను అనమాట. సో క్యాలిక్యులేట్ చేసుకోండి అమౌంట్ ఎంత అనేది. సో అందుకనే నేను దీన్ని బిగ్ ఆర్డర్ అని చెప్పాను అనమాట. సో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకా 2 మంత్స్ కూడా కాలేదు. నాకు ఇంత పెద్ద ఆర్డర్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే స్టార్ట్ చేసి కొన్ని డేసే అయ్యింది, ఇంకా ఫాలోవర్స్ కూడా అంత లేరు. నాకు ఈ ఆర్డర్ వచ్చినప్పుడు 200 ఫాలోవర్సే ఉన్నారు. సో అయినా కూడా ఆమె నా రీల్ చూసినప్పుడు ఆమె ఒకటే చెప్పారు, సో మీరు ఫినిషింగ్ మీ అవుట్లైన్ అనేది ఏదైతే ప్యారెట్కి పెట్టారో అవుట్లైన్ అనేది చాలా నీట్గా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని నేను మీకు ఈ ఆర్డర్ అనేది ఇస్తున్నాను. సో నాకు నమ్మకం ఉంది మీరు మంచిగా చేసి పంపిస్తారని చెప్పి. సో ఆమె ఏ విధంగా అయితే నన్ను ట్రస్ట్ చేశారో, సో నేను అంతకంటే ఎక్కువ ఎఫర్ట్ అండ్ కేర్ పెట్టి నేను ఈ ఆర్డర్ అనేది రెడీ చేశాను. వాళ్ళకి పంపించడం కూడా జరిగింది. ఎవరికి హ్యాపీ అనిపించదండి స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే మంచి ఆర్డర్ వచ్చినప్పుడు. సో నాకు అంతే హ్యాపీగా అనిపించింది. సో ఆ విధంగానే నేను చాలా హ్యాపీగా ఈ ఆర్డర్ రెడీ చేశాను. ఫస్ట్ భయపడ్డాను సింగిల్ హ్యాండ్తో ఈ ఆర్డర్ నేను రెడీ చేస్తానో లేదో అని. బట్ ఫర్ గాడ్ సేక్ అంత మంచిగా జరిగి నేను ఆర్డర్ని చాలా త్వరగా, వాళ్ళ అడిగిన దానికంటేనే త్వరగా నేను ఆర్డర్ని రెడీ చేసి వాళ్ళకి పంపించాను. అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా సేఫ్గా సెక్యూర్గా చేసి వాళ్ళకి పంపించడం జరిగింది. ఎందుకంటే చెన్నై వరకు వెళ్ళాలి కదా, బిట్వీన్ ఏదైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి కొంచెం ప్యాకింగ్ కూడా స్ట్రాంగ్గానే చేసి నీట్గా పంపించాను అనమాట. మీరు వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థం. అండ్ అలాగే నాకు ఇంత పెద్ద ఆర్డర్ ఇచ్చినందుకు వాళ్ళకి నేను కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా 2 పంపించాను అనమాట. ఏవైతే ఇయర్ రింగ్స్ చేశానో అవి అండ్ హెయిర్ హుక్స్కి సంబంధించిన 2 హెయిర్ హుక్స్ కూడా నేను కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కింద యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఆర్డర్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంతే హ్యాపీగా ఆర్డర్ని రెడీ చేశాను, అంతే హ్యాపీగా ప్యాక్ చేసి పంపించడం జరిగింది.